హలో అందరికీ ఈ సమ్మర్లో జ్యూసీగా టేస్టీగా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంటే ఈ విధంగా బ్రెడ్ డెజర్ట్ తయారు చేసుకోండి. కప్పులు లాగించేస్తారు. చాలా అంత బాగుంటుంది ఈ స్వీట్. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పౌడర్ని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 లీటర్ ఆవు పాలని వేడి చేయాలి, బాయిల్ చేయాలి. ఈ విధంగా వేడి చేస్తుంటే అట్టుగడుతుంది. అట్టుగట్టనివ్వద్దు, గంటతోటి కలుపుతూ ఉండాలి. ఈ పాలని అట్టుగట్టనివ్వకుండా చూసుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మీరు. చక్కెర కరిగేంత వరకు పాలను కాచాలి. ఈ విధంగా చక్కెర కరిగాక పాలల్లో వేసుకునే ముందు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని ఈ విధంగా ఉండలు లేకుండా మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ మిక్స్ని ఇందులో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది పాలల్లో. ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. కలుపుకొని కొంచెం చిక్కపడేంత వరకు పాలు మరిగించుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలని అంతలోపు చల్లారనివ్వాలి. అంతలోపు మనం బ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. బ్రెడ్ని ఈ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ని అంతా కూడా ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పు గిన్నె కానీ గ్లాస్ జార్ కానీ తీసుకొని ఈ విధంగా బ్రెడ్లను పెట్టుకోవాలి. అవసరమైతే ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కూడా బ్రెడ్లను పెట్టుకోవచ్చు. లేకపోతే బ్రెడ్ని పెట్టుకొని కూడా కస్టర్డ్ మిల్క్ వేసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ పెట్టుకుంటున్నాను. దానిపైన పూర్తిగా చల్లారాక ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఈ విధంగా చిక్కపడ్డ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పైన. ఈ విధంగా వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని వేసుకోవాలి. బాదం పప్పుని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పొమగ్రానేట్ సీడ్స్ వేసుకోవాలి. దానిమ్మకాయ గింజలు. మీకు అవసరమైతే గ్రేప్స్, యాపిల్స్ కూడా వేసుకోవచ్చు. మధ్యలో ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని దానిపైన కొంచెం కస్టర్డ్ మిల్క్ పోసుకొని తర్వాత మళ్ళీ బ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. మొత్తం వేసుకొని మళ్ళీ దానిపైన కూడా నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. మళ్ళీ ఇదే విధంగా నేను బాదం పప్పును, పొమగ్రానేట్ సీడ్స్ని వేసుకున్నాను. వేసుకొని దానిపైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒక 3 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. కొంచెం గట్టి పడుతుంది. ఇదంతా పెట్టుకోవడం వల్ల, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చల్లగా అవుతుంది, గట్టి పడుతుంది. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్నాక చల్లగా ఈ విధంగా
సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా బ్రెడ్ డెజర్ట్ తయారైపోయింది. ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు.